గుంటూరు కొత్తపేటలోని కనుమూరి హాస్పిటల్ నందు గల వెల్ బేబీ ఎన్ఐసియు నందు 25 వారాలకే జన్మించి కేవలం 600 గ్రాముల బరువు గల కవల పిల్లలను ఆధునిక వైద్యంతో సుమారు 3 నెలలు వారిని సంరక్షించామని, వారు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్గా సిద్ధంగా ఉన్నారని నవజాత శిశువు సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ వెంకట్ నాగరాజ చెప్పారు. సాధారణంగా నెలలు తక్కువగా ఇంత తక్కువ బరువుతో జన్మించిన శిశువులు బ్రతకడం కష్టమని, ఒకవేళ బ్రతికినా వారిలో అనేక లోపాలు వస్తాయని సహజంగా అందరూ భావిస్తారు. కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు మరియు మొదలగు విధానాలతో ఇలాంటి శిశువులకు సంపూర్ణ సంరక్షణ కల్పించి భవిష్యత్తులో ఎలాంటి వైకల్యం లేకుండా చేయవచ్చునని డాక్టర్ నాగరాజ వివరించారు. నవజాత శిశు సంరక్షణకై ఉపయోగించు ఇన్హెల్డ్ నైట్రిక్ ఆక్సైడ్, ఆటోమేటెడ్ టోటల్ బాడీ కూలింగ్, హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్, పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ మరియు ఎకో వంటి అధునాతన వైద్య పరికరాలు కనుమూరి హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి అతి తక్కువ బరువున్న పిల్లల్లో సంభవించే శ్వాసకోశ సమస్యల నిర్ధారణ మరియు వైద్యానికి అవసరం అయిన అత్యంత చిన్నదైన నియోనటాల్ బ్రోన్కోస్కోపీ కూడా కనుమూరి హాస్పిటల్లో అందుబాటులో ఉందని చెప్పారు. ఈ కవల పిల్లలకు వైద్యం అందించడంలో తనకు సహకరించిన డాక్టర్ ప్రియాంక, నర్సింగ్ స్టాఫ్కి, హాస్పిటల్ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలియజేశారు. పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. ఇప్పుడు మన ఎన్ఐసియు లెవెల్ 4 ఎన్ఐసియు అండి. మొత్తం ప్రపంచ స్థాయి పరికరాలన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రత్యేకత ఏంటంటే, ఈ బేబీస్ 11 సంవత్సరాల తర్వాత, పెళ్ళైన 11 సంవత్సరాల తర్వాత లేక పుట్టారు. అది కూడా ఆపరేషన్ చేద్దాం అనుకునే లోపల వాళ్ళు ముందుగానే నొప్పిలో చేసి ముందుగా పుట్టేశారు. నేను వెళ్ళేసరికి వేరే ఊళ్ళో అక్కడ బేబీస్ డెలివరీ అయిపోయి ఉన్నారు. నేను వెళ్ళటం, మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఇంక్యుబేటర్, బేబీకి సంబంధించిన వెంటిలేటర్స్ అన్నీ తీసుకుని ఆ బేబీస్ని అక్కడే స్టెబిలైజ్ చేసి తేవటం జరిగిందండి. మొన్న 20వ తారీఖు కరెక్ట్గా వాళ్ళు 3 నెలలు వాళ్ళకి నిండుకున్నాయి. ఒక బేబీకి హార్ట్లో హోల్ ఉంది, దానికి కూడా మనం ఇక్కడే వైద్యం చేసాము. అండ్ ముందుగా వాళ్ళకి అన్నీ చాలా జెంటిల్గా అండి, జెంటిల్ వెంటిలేషన్ అంటాము. అంటే మామూలుగా అయితే ఊపిరిలోకి బట్టాలు వేసి చేస్తారు వెంటిలేషన్. ఈ బేబీస్కి అలా కూడా అవసరం లేకుండా ముక్కు ద్వారా వెంటిలేషన్, నాన్ వెజ్ వెంటిలేషన్ అంటాం, దాని ద్వారా వెంటిలేషన్ అదొక్కటే వాడి వాళ్ళ ప్రాణాలను మనం కాపాడటం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 కిలోల 300 గ్రాములకు వచ్చారు బేబీస్. చాలా మందికి అనుమానాలు ఉంటాయి, బుడతలు పుట్టారు, ఏదైనా మెదడు ఎదుగుదల లోపాలని ఉంటాయా. ఈ బేబీస్కి అసలు ఏం లేవండి. అదొక ప్రత్యేకత. చాలా ఆరోగ్యంగా చక్కగా ఇప్పుడు పాలు తాగుతున్నారు, చక్కగా పొరుగు పెరుగుతున్నారు, చాలా హుషారుగా ఉన్నారండి. తర్వాత మీకు తెలుసు కదా, ఇక్కడ కనుమూరి హాస్పిటల్లో ఊపిరితిత్తుల భాగం బాగా అడ్వాన్స్గా ఉంటుంది. 2014లోనే మనం ఈ బస్ అది స్టార్ట్ చేసాం, స్టేట్లో ఫస్ట్ టైం. వీళ్ళు పెట్టిన తర్వాత ఒక స్మాలెస్ట్ బ్రాంకోస్కోప్ ఉంటుందండి, MP190 అని. అంటే ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే చిన్న బ్రాంకోస్కోప్ అది, చాలా ఖరీదది. దాంతో మనం అప్పుడే పుట్టిన బిడ్డ, నెల తక్కువ బిడ్డలు కూడా మనం బ్రాంకోస్కోప్ చేయొచ్చు. రీసెంట్గా ఒక కేజీ బేబీ వేరే హాస్పిటల్ పంపించారు, 24 వారాలు పుట్టింది, బేబీ బరువు 1 కేజీ. సో లంగ్స్లో అడ్డుపడితే చిన్న మేకస్ ప్లగ్స్ అంటారు, తొరకల్లాగా ఉంటాయి, అవి రిమూవ్ చేశాను ఇక్కడ, చేసి పంపిస్తే బేబీ రికవర్ అయింది, డిశ్చార్జ్ అయింది. 2 కేజీస్ బేబీ ఇప్పుడు. అంటే ఏంటంటే మన గుంటూరులో అన్ని రంగాల్లో, మాదే కాదండి, అన్ని రంగాల్లో చాలా అభివృద్ధి చెందుతుంది. మీరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోండి, దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్. తర్వాత మిగతా హాస్పిటల్ కానీ ఒక ఆరోగ్యపరంగా గుంటూరు మాత్రం చాలా ముందుకెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో. ఎవరికి వాళ్ళందరం ముందున్నాము, ఎవరికి తగ్గకుండా. మా హాస్పిటలే కాదు, మిగతా హాస్పిటల్ చూసుకున్నా కూడా కొత్త ఇన్స్ట్రుమెంట్స్, కొత్త ట్రైనర్ అవ్వటం, కొత్త వైద్యం నేర్చుకోవటం, ఇవి చాలా శుభ పరిణామం. తర్వాత రాజాకి గత సంవత్సరం నుంచి ఎంతో తోడుగా ఉంటూ దానికి వెన్నట్టు ఉంటుంది. ప్రియాంకకు మాత్రం నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏ సక్సెస్ అయినా కూడాను అది టీమ్ స్పిరిట్ అండి, అందరూ ఒప్పుకుంటారు. ఒక టీమ్గా గెలవాలి, టీమ్ స్పిరిట్. సో వీటే కాకుండా వాళ్ళ నర్సెస్, టీము, జూనియర్ డాక్టర్స్ చాలా మంది ఇప్పటికి. ఆ తెలిసి వీళ్ళు 10 రోజులు ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఆ బేబీ గురించి 10 డేస్ ఇంటికి పోలేదు, తను ఇక్కడే ఉన్నారు అన్నమాట 10 డేస్. వీళ్ళ
మామూలుగా అయితే కార్పొరేట్లో కొన్ని లక్షల్లో అవుతాయండి. మన పేర్లు మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అందుట్లో 10%లోనే మనం ఈ బేబీస్కి వైద్యం చేయడం జరిగిందండి. ఇప్పటికి సుమారుగా వాళ్ళకి ఇబ్బందులు బట్టి అరౌండ్ 5 లక్షల దాకా వచ్చండి ఒక బేబీకి. కార్పొరేట్లో ఇంకా 10 ఎక్కువ అవుతాయి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రియాంక, చిన్నపిల్లల స్పెషలిస్ట్ని. ఈరోజు వెల్ బేబీ కన్మూరి హాస్పిటల్స్ ఫస్ట్ యానివర్సరీ. అది ఇంకా స్పెషల్ ఎందుకంటే 25 వీక్స్ ప్రీటర్మ్ బేబీస్ 600 గ్రాములు బరువు గల 2 ట్విన్ బేబీస్ ఈరోజు డిశ్చార్జ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో చాలా ప్రీషియస్ బేబీస్ 11 ఇయర్స్ తర్వాత డెలివర్ అయిన బేబీస్ 25 వీక్స్కి డెలివర్ అవ్వడం జరిగింది. సో వచ్చిన కాంప్లికేషన్స్ అన్నిటినీ తట్టుకుంటా టైమ్లీ మేనేజ్మెంట్, ప్రిసైజ్ ట్రీట్మెంట్ తోటి మాకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అండ్ వచ్చిన కాంప్లికేషన్స్ అన్నీ కూడా చక్కగా ట్రీట్ చేశాము. ఇప్పుడు బేబీస్ ఇద్దరు కూడా హెల్దీగా ఉన్నారు, డిశ్చార్జ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఇదంతా ఒక టీమ్ ఎఫర్ట్. 0 ఇన్ఫెక్షన్స్ తోటి ఇది ఇంత సక్సెస్ అచీవ్ చేయగలిగాము. అండ్ కన్మూరి హాస్పిటల్ 2011లో స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత మొన్న 2024లో పోయిన సంవత్సరం జనవరిలో ఇక్కడ ఎన్ఐసి స్టార్ట్ చేశాము, స్టాండర్డ్ ఎన్ఐసియు. డాక్టర్ రాజా అండ్ డాక్టర్ ప్రియాంక వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు. చాలామంది నవజాత శిశువులు ఎవరైతే నెల తక్కువ పుట్టారో వాళ్ళని చాలామందిని వాళ్ళు వైద్యం చేయగలిగారు. దాదాపుగా ఇంతవరకు మా హాస్పిటల్లో ఎన్ఐసిలో ఒక మరణం కూడా జరగలేదు ఇంతవరకు ఈ సంవత్సరంలో. తర్వాత 600 గ్రాముల బేబీ 2-3 ట్రీట్ చేశారు, వాళ్ళు బయటకు వచ్చారు. ఈ కేసు ప్రత్యేకత ఏంటంటే ఇద్దరు ట్విన్స్ ఇద్దరు కూడా 600 గ్రాముల బరువు ఉన్నారు. అక్టోబర్ 25 వాళ్ళు డెలివరీ అయింది. వాళ్ళు క్రమేపీ పెద్ద కాంప్లికేషన్ లేకుండా రికవర్ అయ్యారు. మేబీ ఈరోజు రేపు డిశ్చార్జ్ రెడీ ఉన్నారు. సో ఆ విషయాన్ని మీకు చెప్దామని రమ్మన్నాను. దాన్ని డాక్టర్ రాజా గారు మీకు వివరంగా తెలియజేస్తారు.